ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మత్తయి సువార్త గ్రంథ ధ్యానాలను కొనసాగించుకుంటున్నాం. ఇంతవరకు 6 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 7వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ప్రియులరా, ఈ ధ్యానాలు, ఈ వాక్య సందేశాలు మీకు ఎలా ఉపయోగకరంగా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా, చెప్పే విధానంలో ఇంకా ఏమైనా మరొక పద్ధతిలో కొనసాగించాలన్నా అనేటటువంటి విషయాలకు మీ అభిప్రాయాన్ని కోరుతూ ఉన్నాను. కనుక దయచేసి కామెంట్ రూపంలో తప్పనిసరిగా నాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయటము, కామెంట్ చేయటము మీ బాధ్యతగా భావించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? 10వ వచనం. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఇవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, తీర్పు తీర్చుటలో మనము ఎలా ప్రవర్తించాలి? తీర్పు తీర్చుటలో మనము ఎలా ప్రవర్తించాలి? 2, వేషధారి ఎదుట వారి తప్పుల విషయములో ఎలా ప్రవర్తిస్తారు? వేషధారి ఎదుటివారి తప్పుల విషయములో ఎలా ప్రవర్తిస్తారు? 3, పరిశుద్ధమైనది ఎవరికి పెట్టవద్దు అన్నాడు, ముత్యములను గూర్చి ఏం చెప్పాడు? పరిశుద్ధమైనది ఎవరికి పెట్టవద్దు అన్నాడు, ముత్యములను గూర్చి ఏం చెప్పాడు? 4, మనము అడుగు వాటిని గూర్చి యేసు చెప్పినదేమిటి? మనము అడుగు వాటిని గూర్చి యేసు చెప్పినదేమిటి? 5, జీవమునకు పోవు మార్గమును గూర్చి ఏమని చెప్పాడు? జీవమునకు పోవు మార్గమును గూర్చి ఏమని చెప్పాడు? 6, అబద్ధ ప్రవక్తలను గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? అబద్ధ ప్రవక్తలను గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? 7, చెట్ల ఫలములను గూర్చి ఏమని చెప్పాడు? చెట్ల ఫలములను గూర్చి ఏమని చెప్పాడు? 8, పరలోక ప్రవేశమును గూర్చి ఏమని చెప్పాడు? పరలోక ప్రవేశమును గూర్చి ఏమని చెప్పాడు? 9, ప్రభువా ప్రభువా అని పిలుచు వారిని గూర్చి ఏమని చెప్పాడు? ప్రభువా ప్రభువా అని పిలిచే వారిని గూర్చి ఏమని చెప్పాడు? 10, యేసు తన మాట ప్రకారము చేయి వారిని గూర్చి ఏమని చెప్పాడు? యేసు తన మాట ప్రకారము చేయి వారిని గూర్చి ఏమని చెప్పాడు? 11, యేసు తన మాటల ప్రకారము చేయని వారిని గూర్చి ఏమని చెప్పాడు? యేసు తన మాటల ప్రకారము చేయని వారిని గూర్చి ఏమని చెప్పాడు? 12, ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 7వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.